హాయ్ హలో నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ టు ఎల్కే క్రియేటివ్ థింగ్స్ ఈజీగా మీ బ్లౌజ్ మీరు స్టిచ్ చేసుకునేలాగా ఈజీ మెథడ్లో లైనింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు అయితే చూసేయండి. ముందుగా బ్యాక్ పార్ట్ని ఇలా జాయిన్ చేసుకొని డాట్స్ దగ్గర నుంచి 3.5 ఇంచెస్ వరకు ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. తర్వాత బ్యాక్ బెల్ట్ అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని ఇలా అయితే 2.5కి మెయిన్ డాట్, 2.5కి ఉక్స్ పట్టి డాట్, 3 ఇంచెస్కి హమ్ హోల్ డాట్ అయితే వేసుకోవాలండి. ఇలా మార్క్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా డాట్స్ అయితే వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత డాట్స్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేసుకోవాలండి. షేప్ బెల్ట్ ఇలా ఒరిజినల్ క్లాత్ మీద ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. ఒకటి మన వైపుకి ఒకటి ఆపోజిట్ వైపుకి ఉండేలాగా స్టిచ్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని పైనుంచి అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. షేప్ బెల్ట్లోనే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుందండి. వీడియోలో క్లియర్గా కనిపిస్తున్నట్టుగా స్టిచ్ అయితే చేసుకోవాలి. షేప్ బెల్ట్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి అయితే అటాచ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లియర్గా చూడండి. ఒరిజినల్ క్లాత్ పైకి ఉండాలి, లైనింగ్ క్లాత్ లోపలగా ఉండేటట్టు వేసుకోవాలన్నమాట. ముందుగానే ఒకసారి ఎటువైపు వస్తున్న షేప్ బెల్ట్లని చెక్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ వేసిన తర్వాత మళ్ళీ కట్ చేయకూడదండి. ఇంకా నెక్ దగ్గర అయితే నెక్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేనైతే షేప్ బెల్ట్ లోడింగ్ పద్ధతిలో వేస్తున్నాను. చూడండి, ఇలా డాట్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద నుంచి ఇలా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని ఇలా జాయింట్ చేసుకొని లోపల క్లాత్ని బయటకు తీసినట్లయితే షేప్ బెల్ట్ రెడీ అయిపోతుందండి. షేప్ బెల్ట్ వేసిన తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి మీకు ఏ వైపుకి అయితే ఉక్స్లు కావాలనుకుంటున్నారో ఆ వైపుకి బ్లౌజ్ని మీ వైపుకి తిప్పుకొని సెట్ చేసుకోవాలండి. ఉక్స్ పట్టి అయితే నేను కుడి వైపుకి వేస్తున్నాను. సో ఇలా నా వైపుకి తిప్పుకుంటే నాకు ఎటువైపు వచ్చిందో అటువైపు ఉక్స్ పట్టి అయితే ఒరిజినల్ క్లాత్ పైనుంచి వేయాలంటే పైనుంచి వేసి లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. కాజా పట్టి అయితే లోపల నుంచి పైకి మడుచుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి, వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది.
ఉక్స్ పట్టి కాజా పట్టి అటాచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని అయితే ఇలా జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఒరిజినల్ క్లాత్ పైకి ఉండాలి, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ పైకి ఉండాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆపోజిట్ డైరెక్షన్లో అయితే జాయింటింగ్ అయితే చేసుకోవాలి. స్టిచ్చెస్ని భుజాల దగ్గర 2 స్టిచ్చెస్ వేసుకోవాలండి. టైట్గా ఉంటుంది కదా బ్లౌజు, కుట్లు పిగిలిపోకుండా ఉండడానికని 2 స్టిచ్చెస్ గట్టిగా వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకోవాలి. ఇలా జాయింటింగ్ అయిపోయిన తర్వాత నెక్ జాయింట్ కోసం నెక్ వేసుకోవడం కోసం ఇలా క్రాస్ బెల్ట్ అయితే తీసుకోవాలండి. క్రాస్గా ఉన్న క్లాత్ని 1 ఇంచు వెడల్పుతో తీసుకొని ఇలా జాయిన్ చేసుకొని నెక్ అయితే 1 పాదం వెడల్పుతో ఈక్వల్గా గల్లా మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. గల్లాలో ఎక్కువ తక్కువ వేసుకున్నట్లయితే భుజాలు జారిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈక్వల్గా 1 పాదం అంటే 1/2 ఇంచు వెడల్పుతోనే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ 1 స్టిచ్ వేసుకోవాలి. ఇలా నెక్ అంతా స్టిచ్ చేసిన తర్వాత లోపలికి ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని అంటే మనం స్టిచ్ వేసినది ఉంది కదా దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటే హెమ్మింగ్ చేసుకోవాలండి. హెమ్మింగ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలండి. హ్యాండ్స్ని ఇలా జాయిన్ చేసుకుని స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. ఈ బ్లౌజ్కి అయితే మా కస్టమర్ అయితే నాకు రాశి బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారండి. రాశి బుట్ట హ్యాండ్స్ కోసం ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ నుంచి డాట్స్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. అయితే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు బ్లౌజ్కి జాయిన్ చేసుకోవాలి. ఈ ప్రిల్స్ పెట్టుకున్న దగ్గర నుంచి మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో 1 టక్ అయితే పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం డీప్ తీసుకున్నాం కదా డీప్ ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా క్లాత్ని సెట్ చేసుకొని ఇలా మిడిల్కి పెట్టుకొని 1 స్టిచ్ అయితే వేసుకోవాలండి. ముందుగా ఫ్రంట్ వైపుకి తర్వాత బ్యాక్ వైపుకి. నేను మిడిల్లో నుంచి భుజం దగ్గర నుంచి పెట్టుకొని ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నట్లయితే ఈక్వల్గా వస్తుంది, హెచ్చు తగ్గులు లేకుండా. ఇంకో వైపుకి వేసినప్పుడు పైనుంచి వస్తుంది స్టిచ్చింగ్ అయితే. తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి హ్యాండ్స్కి. జాయిన్ చేసుకున్న తర్వాత మీకున్న ఆది బ్లౌజ్తో హ్యాండ్స్ దగ్గర 1 మార్క్ పెట్టుకోవాలి. ఆది బ్లౌజ్ వెడల్పు హ్యాండ్స్ ఎంత వెడల్పు ఉన్నాయో అంత దగ్గర 1 మార్క్ పెట్టుకొని తర్వాత ఆర్మ్ హోల్డ్ దగ్గర 1 మార్క్ పెట్టుకొని నడుం దగ్గర కూడా 1 మార్క్ పెట్టుకొని 1 స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా
ఆది బ్లౌజ్తో మీరు స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కుట్లు అయితే వేసుకోవాలండి. ఇలా 2 సైడ్స్ స్టిచ్చెస్ అయితే వేసుకొని ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకోవాలి. నా వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.